తెలంగాణ వెబ్‌సైట్ 2026 ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఇంపార్టెంట్ డేట్స్‌కి సంబంధించి, దాంతో పాటుగా ప్రాసెస్ ఎట్లా ఉంటది అని చెప్పి, ఎగ్జామ్ ఎప్పుడుంటది అని చెప్పి, అండ్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయితాయి అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్‌లీ వెబ్‌సైట్ అంటే ఏంటిది అని చెప్పి మాట్లాడుకుందాం. ఓకేనా? టీజీ వెబ్‌సైట్ అంటే అసలు ఏంటిది? సో, వెబ్‌సైట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. వెబ్‌సైట్ అనేది ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఇంజినీరింగ్‌కి, అగ్రికల్చర్‌కి, ఫార్మసీకి, సో 3 కోర్సెస్‌కి సంబంధించి వెబ్‌సైట్ అనేది ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఎవరైతే తెలంగాణ లోపల 10+2 కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ గూడా ఈ వెబ్‌సైట్ రాయడానికి ఎలిజిబులే. సో, ఈ వెబ్‌సైట్ ఎవరు అప్లై చేసుకోవాలి అంటే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతారో ఓకేనా? సో, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ గూడా తెలంగాణ వెబ్‌సైట్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, ఈ వెబ్‌సైట్ అనేది మనకెప్పుడుంటది అనే విషయానికొస్తే, మనకి తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి అఫీషియల్‌గా సో, డేట్స్ అయితే రిలీజ్ చేషిర్రు. మే లోపల ఈ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి మనకి. ఓకేనా? 2026 మే లోపల మనకి ఈ తెలంగాణ వెబ్‌సైట్ అయితే ఉంటదన్నట్టు. సో, మనకి 2 స్ట్రీమ్స్ లోపల ఈ తెలంగాణ వెబ్‌సైట్‌నయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతది. ఓకేనా? సో, తెలంగాణ లోపల వెబ్‌సైట్‌ని 2 స్ట్రీమ్స్ లోపల కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఫర్ ఇంజినీరింగ్ స్ట్రీమ్. ఓకేనా? సో, ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఒకటి. అండ్ దెన్ దాని తర్వాత ఫార్మసీ స్ట్రీమ్ ఒకటి. సో, ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్. ఓకేనా? ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్. ఈ 2 గూడా సేమ్ అన్నట్టు. ఓకేనా? సో, ఇంజినీరింగ్ ఎవరిది గదా అంటే ఎంపీసీ వాళ్ళకి ఇంజినీరింగ్ స్ట్రీమ్. అండ్ బైపీసీ వాళ్ళకి ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్. సో, 2 స్ట్రీమ్స్ లోపల ఈ ఎగ్జామ్‌నయితే కండక్ట్ జేయడం అయితే జరుగుతది. తెలంగాణ వెబ్‌సైట్‌ని. సో, 10+2 కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు గూడా ఇది రాయడానికి ఎలిజిబుల్. కానీ అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలి మరి అనంటే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ లోపలనే మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ అనేది ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లోనే చేసుకోవాల్సుంటది. మీరు ఎంపీసీ అయితే ఇంజినీరింగ్‌కి అండ్ బైపీసీ అయితే ఫార్మసీ, అగ్రికల్చర్‌కి మీరు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం వేరే స్ట్రీమ్‌ది గూడా రాసుకోవచ్చు. ఎంపీసీ వాళ్ళు ఫార్మసీ జేయడానికి గూడా మీరు బైపీసీ స్ట్రీమ్‌ని గూడా రాసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, దాని గురించి మనం ఫర్దర్‌గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం డీటెయిల్‌గా. సో, ఎవరు ఎలిజిబుల్, ఏ కోర్సెస్ చేసుకోవచ్చు, మనకెన్ని కోర్సెస్ ఉంటాయని జెప్పి మనమైతే మాట్లాడుకుందాం అన్నట్టు. ఓకేనా? సో, మీరు ఒకవేళ బైపీసీ అయితే మీరు నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ జేయాలన్నా గూడా తెలంగాణ వెబ్‌సైట్ అయితే రాసి ఉండాల్సుంటదన్నట్టు. ఫార్మసీ, అగ్రికల్చర్, నర్సింగ్ అండ్ అగ్రికల్చర్ లోపల డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. వాటికి గూడా తెలంగాణ వెబ్‌సైట్ అనేది మ్యాండేటరీ. అండ్ నిమ్స్ లాంటి ప్లేసెస్ లోపల నిమ్స్ లాంటి కాలేజెస్ లోపల తెలంగాణ వెబ్‌సైట్ రాసిన వాళ్ళకే లైక్ వేరే మనకు అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అని ఉంటాయన్నట్టు. ఆ కోర్సెస్‌కి ఎలిజిబుల్ అయితాం అన్నట్టు. ఓకేనా? సో, మనం షెడ్యూల్ విషయానికొస్తే మే లోపల ఈ ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నట్టు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తెలంగాణ వెబ్‌సైట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నట్టు. సో, ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు గదా అంటే బైపీసీ వాళ్ళకి మే బైపీసీ వాళ్ళకి మే 4థ్ అండ్ 5థ్ ఓకేనా? 4థ్ అండ్ 5థ్ రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఇక్కడ మనకి మెన్షన్ చేషిర్రు. సో, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణ వెబ్‌సైట్ రాద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించి 4థ్ అండ్ 5థ్ మే రోజు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంపీసీ ఓకేనా? సో, ఎంపీసీ ఎవరైతే బీఈ, బీటెక్ లాంటి కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి 9థ్, 10థ్ అండ్ 11థ్ ఓకేనా? సో, 9థ్, 10థ్ అండ్ 11థ్. సో, మనకి 2 షిఫ్ట్‌లల్లా ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ సీబీటీ ఏదైతే ఉందో దీన్ని 2 షిఫ్ట్‌లల్లా కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో దీన్ని 2 షిఫ్ట్‌లల్లా కండక్ట్ చేస్తారు. సో, మార్నింగ్ షిఫ్ట్ అంటాం. ఓకేనా? అండ్ దాని తర్వాత నూన్ ఓకేనా? సో, ఆఫ్టర్ లంచ్ అయితే ఒక షిఫ్ట్ అయితే ఉంటదన్నట్టు. సో, అరౌండ్ మనకి ఎగ్జామినేషన్ అనేది 3 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. 3 గంటల డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ 3 అవర్స్ లోపల మనకేవైతే 160 క్వెషన్స్ ఉంటాయి. ఈ 160 క్వెషన్స్‌ని
అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి మనకంటూ ఒక సిస్టమ్ అలాట్ చేస్తారు. ఆ సిస్టమ్ లోపలనే మనం కంప్యూటర్ లోపల ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో 160 క్వశ్చన్స్ లోపల, సో 160 క్వశ్చన్స్ లోపల, సో మీరు ఒకవేళ బైపీసీ వాళ్ళైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది 40-40 ఉంటుంది. ఓకేనా. సో 40-40 ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది అన్నట్టు. అండ్ బాటనీ జువాలజీ 40-40 ఉంటుంది అన్నట్టు. ఓకేనా. 80+80 160 మార్క్స్. ఓకేనా. సో లైక్ 160 క్వశ్చన్స్. అండ్ దెన్ ఎంపీసీ వాళ్ళ విషయానికి వస్తే ఎంపీసీ లోపల సో ఫిజిక్స్ కెమిస్ట్రీకి 40-40 ఉంటుంది. అండ్ మ్యాథ్స్కి 80 మార్క్స్ ఉంటాయి అన్నట్టు. టోటల్ 160 మార్క్స్. 160 మార్కులు, 160 క్వశ్చన్లు. ఓకేనా. 160 క్వశ్చన్లు, 160 క్వశ్చన్లు ఉంటాయి. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. కాబట్టి మనకు 160 మార్కులు అయితే ఉంటాయి అన్నట్టు. 80+ వస్తే సో ఇట్స్ ఎ గుడ్ ర్యాంక్. ఓకేనా. సో మంచి ర్యాంక్ అయితే వస్తుంది అన్నట్టు. 80+ మార్క్స్ వస్తే యూ విల్ గెట్ ఎ గుడ్ ర్యాంక్. అండ్ మనకి లైక్ ఏదైతే మీరు బైపీసీ అయినా కావచ్చు, ఎంపీసీ అయినా కావచ్చు. ఓకేనా. సో మనకి డిఫరెంట్ షిఫ్ట్స్ లోపల ఎగ్జామ్స్ అయితే అవుతా ఉంటాయి అన్నట్టు. సో మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు చేసుకుంటారు అనే దాన్ని బట్టి మీకు 4థ్ రోజు అయితదా ఎగ్జామ్, 5థ్ రోజు అయితదా అనే దాన్ని బట్టి ఉంటదన్నట్టు. ఓకేనా. బేస్డ్ ఆన్ ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే మనకు సో ఎగ్జామ్ డేట్ అయితే వస్తదన్నట్టు. అండ్ ఈ ఎగ్జామ్ అనేది జేఎన్‌టీయూ కండక్ట్ చేస్తది. ఓకేనా. సో జేఎన్‌టీయూ అనేది మనకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది కదా అంటే 160 మార్క్స్ ఉంటాయి మనకి. అండ్ ఇక్కడ మనకి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏముండదు. సో మీరు 80 మార్క్స్ అనేది మ్యాథ్స్ లోపల ఉంటది. అండ్ బాటనీ, జువాలజీ లోపల 80 మార్క్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది 40 మార్క్స్ ఉంటాయి అన్నట్టు. టోటల్ 160 మార్క్స్ మనకి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండది. సో 3 అవర్స్ లోపల 160 క్వెషన్స్‌ని మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటది. ఇట్స్ అప్ టు యూ. మీరు అటెంప్ట్ చేస్తారా, అటెంప్ట్ చేయరా అన్నది మీ ఇష్టం. సో మనం అటెంప్ట్ చేస్తే నెగెటివ్ మార్కింగ్ ఏముండదు కాబట్టి సో మనకు లైక్ ఏవైతే వచ్చిన క్వెషన్స్ ఉంటాయో వచ్చిన క్వెషన్స్‌ని అటెంప్ట్ చేసి రాని క్వెషన్స్‌ని కూడా అటెంప్ట్ చేస్తే ఇఫ్ దే కరెక్ట్, ఒకవేళ అవి కరెక్ట్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా మనకి మంచి మార్క్స్ అయితే వస్తాయన్నట్టు. 80+ మార్క్స్ వస్తే యూ విల్ గెట్ ఎ గుడ్ స్కోర్. బేస్డ్ ఆన్ దట్ స్కోర్ మీరు అనుకున్న బ్రాంచ్‌లకి ఎళ్ళొచ్చు. మీరు అనుకున్న కోర్స్‌లకి ఎళ్ళొచ్చు. ఐదర్ ఇట్ మే బి నర్సింగ్ కావచ్చు, లేకపోతే అలైడ్ హెల్త్ సైన్సెస్ కావచ్చు, లేకపోతే ఫార్మసీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, బీఈ కావచ్చు, బీటెక్ కావచ్చు. ఓకేనా. సో ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మీరు ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల పార్టిసిపేట్ చెయ్యాలి అన్నా, మీరు ఈ సీబీటీ రాయాలి అన్నా ఆన్‌లైన్ అప్లికేషన్ ఈస్ మ్యాండేటరీ. ఓకేనా. సో ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎప్పుడుంటాయి బ్రో మరి అనంటే, ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందే ఈ ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ వోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడొస్తది మరి అనంటే, ఫిబ్రవరి లోపలొస్తది. ఆల్రెడీ సో మనకి లైక్ ఏంది కదా అంటే కమిటీస్ ఉంటాయన్నట్టు వీటికి. ఓకేనా. సో ఈ టీజీసీహెచ్‌ఈ ఏం చేస్తదంటే కమిటీ అనేది చేస్తదన్నట్టు. ఓకేనా. సో తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పి మనకు ఈ కౌన్సిల్ ఏం చేస్తది అంటే ఒక లైక్ కమిటీస్ అనేది డివైడ్ చేసి పెడతారన్నట్టు. బేస్డ్ ఆన్ దట్ కమిటీస్. ఓకేనా. సో ఈ కమిటీస్‌ని బేస్ చేసుకొని సో వాళ్ళు లైక్ వాళ్ళొక కంక్లూజన్‌కి వస్తారన్నట్టు. ఎప్పుడు పెడదాం ఆన్‌లైన్ అప్లికేషన్, ఎగ్జామ్ ఎప్పుడు పెడదాం అని చెప్పి ప్రతీది కూడా ఒక కంక్లూజన్‌కొచ్చి మనకు ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో ఆల్రెడీ కమిటీ అనేది ఫార్మ్ అయింది. అండ్ వాళ్ళు లైక్ మీటింగ్ కూడా కండక్ట్ చేసుకున్నారు. మనకి ఫిబ్రవరి లోపల నోటిఫికేషన్ అయితే వస్తది. సో మాక్సిమం మనకి ఫిబ్రవరి సెకండ్ వీక్ లోపల నోటిఫికేషన్ రావడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఫర్ తెలంగాణ ఎప్సెట్. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఫర్దర్‌గా మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. సో కాబట్టి అప్పటి వరకి లైక్ మీరు మన ఛానెల్‌ని చెక్ చేస్తా ఉండుర్రి. ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినా కూడా నేనైతే చెప్తా ఉంటా. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానెల్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ మన ఛానెల్ నుండి ప్రతిది కూడా మీకు రికమెండ్ చేస్తా ఉంటాయి వీడియోస్. సో సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకుర్రి. సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.